ఎంసీఎల్ అన్నది చాలా మందికి ఒక లిగమెంట్ అనేది తెలుసు. అది ముఖ్యంగా మోకాళ్ళలో చూసామనంటే ఈ ముక్కి భాగం లోపల భాగంలో ఉంటుంది. ఇది కాలు కదలిక లేకుండా ఉంటుంది. దీన్ని తెగింది అని అంటే చాలా కష్టం. అది యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో లేకపోతే యాక్సిడెంట్స్లో కానీ ఒకవేళ ఈ థ్రస్ట్ ఇటు పక్క నుంచి ఏదన్నా తగిలింది అన్నప్పుడు ఇది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే పార్షియల్ టేర్స్ అంటాం. ఈ పార్షియల్ టేర్ అయినప్పుడు కదలకుండా ఏదైనా పట్టి వేసి ఉంచితే నీ బ్రేస్ కానీ ఇది కానీ దానికి స్వతహాగా హీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అదే కంప్లీట్గా టేర్ అయింది కింద పై భాగం కానీ కింద భాగం కానీ అన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఆపరేషన్కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అది అటాచ్మెంట్ ఉంటేనే హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేరే మెనిస్కస్ కానీ ఏసీఎల్ కానీ తెగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి ముందు మేము ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ అంటే బ్రేస్ సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ కావాలా అనేది నిర్ణయించుకోవాలండి.